जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ ఛానల్ వీక్షకులకు శుభాకాంక్షలు. అవధానం తెలుగు సంపద అన్న శీర్షికతో మనం సంచికా కార్యక్రమాన్ని అందిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా శతావధానులు శ్రీ రాజశేఖర వెంకట శేషకవుల గారిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వారిని తెలుసుకునే ముందు ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. విద్యాం సితం సరసిజం స్ఫటికాక్షమాలాం పాశం శుకం చ దదతీం ప్రణిధానగమ్యాం వీణామనుజ్ఞకలగాన విమోహితాశాం వాగ్దేవతాం శృతినుతాం శరణం ప్రపద్యే. అసమానం బగు పండితీ గరిమా సద్యస్ఫూర్తి హాస్యోక్తి విన్యసనం భాషు కవిత్వదక్షత పురాణోక్తి ప్రబోధ క్రియోల్లసనం బద్భుత ధారణామహిమ సుధీరసికుల్మిత్సవధాన కార్యము సభారమ్యంబుగా చేయగన్. శతావధానులు శ్రీ రాజశేఖర వెంకట శేషకవులు. ఇందులో దుర్భాక రాజశేఖర శర్మ గారు 1888 నుంచి 1957 వరకు జీవించారు. తర్వాత వారు శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రి గారు 1901 నుంచి 1981 వరకు జీవించారు. వీరు 20వ శతాబ్దంలో విద్వత్ కవులుగా, ప్రముఖ రచయితులుగా, అవధాన పంచాననులుగా, రాయలసీమ రత్నాలుగా రాజశేఖర వెంకట శేషకవులు ప్రఖ్యాతిని ఆర్జించారు. వీరిలో ఒకరు దుర్భాగ రాజశేఖర శర్మ గారు, రెండవ వారు గడియారం వెంకట శేషశాస్త్రి గారు. ఆధునిక చారిత్రక పంచకావ్యాలలో వీరు 2 కావ్యాలను రచించారు. వాటికి ఎనలేని కీర్తి లభించింది. అందులో శ్రీ దుర్భాగ రాజశేఖర శతావధాని గారి రాణా ప్రతాప సింహ చరిత్ర, గడియారం వెంకట శేషశాస్త్రి గారు రాసిన శ్రీ శివభారతం. వీరిరువురు రాయలసీమ జిల్లాలలో 1920-28 ప్రాంతాలలో అసంఖ్యాకంగా అష్టావధానాలు, ద్విగుణీకృత అష్టావధానాలు, శతావధానాలు చేసి విశేషమైన కీర్తిని ఆర్జించారు. కడప జిల్లాలోని దాదిరెడ్డిపల్లి, ప్రొద్దుటూరులలో, కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో వారు నిర్వహించిన అష్టావధానాలు వారికి మంచి కీర్తిని గడించి పెట్టడం జరిగాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో, నెల్లూరులో వారు జరిపిన ద్విగుణీకృత అష్టావధానాలు వారికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. శతావధానాలు కడప జిల్లాలోని నెమళ్లదిన్నెలోను, చెన్నూరు, దాదిరెడ్డిపల్లి, ప్రొద్దుటూరులో, కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడల్లోను, అనంతపురం జిల్లాలోను గుత్తిలోను వారు అష్టావధానాలు, శతావధానాలను ప్రదర్శించారు. అవధానాలలో రాజశేఖర వెంకట శేషకవులు పూరించిన సమస్యలు, వర్ణనలు, పదులను పరిశీలిస్తే అవన్నీ రసాలంకారాలతో కూడుకున్నవి. అప్పటికప్పుడు చెప్పినట్లుగా కాకుండా స్థిరంగా ఒకచోట కూర్చొని వ్రాసిన పద్యాల వలె మనకు కనిపిస్తాయి. వారి అవధానాలలో పూరించిన సమస్యలు, దత్తపదులు, వర్ణనలు కొన్నింటిని మనం చూద్దాం. మూడును మూడు మూడు మరి మూడును మూడును మూడు మూడుగన్ అన్న సమస్య ఇస్తే
ఆడకు నాడకే జరుగునట్టి ఒకానొక జంగమయ్య. ఆడకు నాడకే జరుగునట్టి ఒకానొక జంగమయ్య. పెళ్ళాడ ప్రయాణమున్ సలిపి అచ్చట రంగపురంబులోన నీవాడల బోవజూచినను వారికెదుర్పడజొచ్చె నామముల్ మూడును మూడు మూడు మరి మూడును మూడును మూడు మూడుగన్ అన్న సమస్యను రసవంతంగా పూరించారు. మరో సమస్య దృఢ సత్వంబున చీమ తుమ్మె కదరా దిగ్ధంతులల్లాడగన్ ద్రడిమంబొప్పెడు మ్రాకు మంచమున దీర్ఘంబైన మేన్వైచి ముక్కుడమన్నాదములేన నిద్రగను నా కుంభశ్రవుండంత మత్తుడొలీక్రాంతుని ముక్కులో నరిగి అంతర్భాగమున్ కుట్టగా దృఢ సత్వంబున చీమ తుమ్మె కదరా దిగ్ధంతులల్లాడగన్. మరొక్క సమస్య భారత యుద్ధరంగమున పాండవ కృష్ణులయోడిరేకమై శూరతతోడపూరి రిపుసూదనతన్బునరించి రాజ్యమున్ కోరికతో గ్రహించియు సకుల్ సుతులున్ మరి పిన్న పెద్దలున్ చేరి సుకుంపలేమి కడు చింతమునుంగుచు గెల్పుగంచియున్ భారత యుద్ధరంగమున పాండవ కృష్ణులయోడిరేకమై తటుకున స్వర్ణకారుని దాపున జేరే అబద్ధమిద్దరన్. తటుకున స్వర్ణకారుని దాపున జేరే అబద్ధమిద్దరన్. నటకుల చెంత గ్రామ కరణంబుల పుంత వకీళ్ళయందు ప్రస్ఫుట నవ యౌవనాఢ్యులకు భోగపు కాంతల పట్టులన్ పల్కులందు నిచ్చట ఇది భద్రమాజనుచులోనదలంచుతు దూరదర్శి అయి తటుకున స్వర్ణకారుని దాపున జేరే అబద్ధమిద్దరన్. ఇక దత్తపదులు చూద్దాం. నాటకురంజి, సురటి, కళ్యాణి అని రాగాల పేర్లతో పరశురాముడి యొక్క వర్ణన చేయమన్నారు. చూడండి, వారు పూరించిన పద్యం, వారు అందించిన దత్తపది. నాటగల్గిన భూమి నాతుల పెక్కుర నిరువది ఒక మారు ధరణి గుల్చె. నాటగల్గిన భూమి నాతుల పెక్కుర నిరువది ఒక మారు ధరణి గుల్చె. నాటకు రంజిత ఖేటకు శ్రీరాము నెదిరించి ఈసుననేపు సూపే. సురటి వైజన జట్టి సొబగున విప్రులకానందముడగుర్చి అలరజేసే. కళ్యాణి రేణుకా కనకంగి తల్లిని గురునవ్యతలదల్చి గొంతు కోసే. ప్రకట జమదగ్నివారాచి పూర్ణ సోముడై ఒప్పడి పరశురాముదేవు. అఖిల గుణములు వర్ణింప నలవియగునే నలువకును వేయినాల్కల చిలువకైనా. తర్వాత వర్ణనాంశాలను చూద్దాం. ఎండలో స్థూలకాయుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అని వర్ణించమన్నప్పుడు తైల స్నానము చేయు చందమున అత్యంబుదీహంబునన్ జాలున్వార చెమ్మటల్ పలున క్రిందన్ చేర్పులో దున్ననాక్రాలంగా దగనూపిరన్ గొనుటకే కష్టంబుగా ఎండలుద్వేలంబై తగువేళ స్థూలతనుడెంతే తాపమున్ బొందెడున్. చంద్రోదయ వర్ణనను శీసపద్యంలో వర్ణించమన్నారు పృచ్ఛకులు. ఐరావతంబు దివ్యాపగంబుల నుండి పైకి నెత్తిన సితాబ్జంబనంగా కవ్వపు కొండ పల్కడలిలో దర్వంగ బుట్టిన నునువెన్న ముద్దయనగా వైజయంతోపరి భాగంబునందుండి కొమరారు తెల్లని గుడుగనంగా
గగన హర్మ్యాగ్రభాగమున కల్గుటగనెత్తు దీటైన పెనుగ్యాసు లైటనంగగ గగన హర్మ్యాగ్రభాగమున కలుగనెత్తు దీటైన పెనుగ్యాసు లైటనంగా ఉదయగిరి శృంగ భాగంబు నుండి వెడలి ఎల్లెడల తనక అంతుల వెళ్ళి గొలిపి కలువ పూల ఇందు చక్రములకుందు చక్కదనముల సీమ ఆ చందమామ. ఇంకొక వర్ణ చూడండి. అవధానాన్ని చూడడానికి ఇద్దరు అక్షర జ్ఞానం లేనటువంటి మోటు మనుషులు వచ్చారట. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను వర్ణించమని కోరితే అప్పుడు అవధానులు చెప్పిన పద్యం చూడండి. అగుదానమంటరో అబ్బరో ఇద్దరు సినబాపనయ్యలు చేస్తారంట. అగుదానమంటరో అబ్బరో ఇద్దరు సినబాపనయ్యలు చేస్తారంట. అగుదాన మనసుద్దులా ఎంటిరా చెప్పు వారింక బలుకొటు వారలెవరు. అది కాదసి ఎవ్వడడిగిన గాని కైత్తంబు చెప్పి మెప్పింతురంట. కావేరి కతగాడ కైతగండ్లందరూ సిల్లిగవ్వకునైన సెల్లిరావు. ఏమి లేకుండి నన్ను పెద్దలెల్ల ఇటు కనుగొనగవత్తురా జన మనము కూడా తాళి సూస్తమటంచవదాన సభకు బామరులు మాటలాడుచు వచ్చుచుంద్రు. ఒకసారి దాదిరెడ్డిపల్లి శతావధానంలో ఒక పృచ్ఛకుడిట షేక్స్పియర్ రచించినటువంటి ఒక ఇంగ్లీషు వాక్యాన్నిచ్చి ఆ భావాన్ని తీసుకొని పద్యంలో వర్ణించమన్నారట. 99% ఇన్స్పిరేషన్ అండ్ 1% పర్స్పిరేషన్ మేక్ వన్ పోయట్ అన్న వాక్యంలోని భావాన్ని తీసుకొని పద్యంలో ఇలా పూరించారట. విదిత స్ఫూర్తి నెరుంగగావలయు ఆవేశంబునన్ చూడ 90 పాళ్ళు వాంగ్మయ కళా వైశద్య స్ఫూర్తి అయ్యది పాలొక్కటి చేరి మానవున్ కవ్యాగ్రేసరుం చేయ అన్నుదితంబౌనటు చెప్పే షేక్స్పియరోవాని మేధాకళల్. ఆ రాజశేఖర శతావధానంలో ఒకరైనటువంటి వెంకట శాస్త్రి గారు కవిత్వం యొక్క గొప్పతనాన్ని చెబుతూ పరహితమాత్మ నిర్వృతియు అపార యశోధన గౌరవాది విస్ఫురణములందజేసి ఇహమున్ పరమున్ వెలయించి మానవున్ ధర చరితార్థు చేయు కవితాకళ నావశమౌట పంచమస్వరమున నాలపించెద వసంత వనంత రసాల శాకలన్. శ్రీ భారత్ ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా విరివిగా ఈ తెలుగు భాష పట్ల మమకారాన్ని చూపించాలని కోరుతూ మీకేమైనా అనుమానాలుంటే కామెంట్స్లో పెట్టండి. తప్పకుండా జవాబిచ్చే ప్రయత్నం చేస్తాం. స్వస్తి. శుభం భూయాత్.